My precious friend, this is a month of victory. నాకు అమూల్యమైన స్నేహితులారా, ఇది మనకు జయమును అనుగ్రహించు నెలయ్యున్నది. According to 1 Corinthians 15:57, మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయము 57 వచనం ప్రకారంగా God gives us the victory in our lives through Jesus Christ. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన జయం అనుగ్రహిస్తున్నారు. He is the Lord who has overcome death, ఆయనే మరణమును జయించి ఉన్న ప్రభువై ఉన్నారు. overcome sin, which is the cause of death. మరణమునకు మూల కారణమైన పాపమును ఆయన జయించి ఉన్నారు. And he rose up on the third day, alive, destroying the power of death. ఆయన మరణమునకు ఉన్న శక్తిని నాశనము చేయుచు మూడవ దినమున తిరిగి మరలా సజీవునిగా లేచి ఉన్నారు. That's why he is the Lord of everyone. అందుచేతనే ఆయన అందరికిని ప్రభువై ఉన్నారు. And he is the Lord over everything. ఆయన సమస్తము మీదను ప్రభువై ఉన్నారు. Even today, we have this great God with us. ఈ రోజున కూడా ఇట్టి గొప్ప దేవునిని మనతో మనము కలిగి ఉన్నాము. Jesus Christ says, I will never leave you. I will never forsake you. యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నారు, నేను ఎప్పటికీ మిమ్మును విడువను, ఎప్పటికీ ఎడబాయను. So I will be with you to give you victory in everything in your life. కనుక మీ జీవితములో ప్రతి విషయములో కూడా నేను మీకు విజయమును అనుగ్రహించేదను. So turn your eyes on Jesus for your victory today. కనుక ఈ రోజున మీ విజయము కొరకై మీ కన్నుల దృష్టిని యేసు వైపునకు మరల్చండి. What are the victories that God gives us through Jesus Christ? యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఎట్టి విజయములను అనుగ్రహించనయ్యున్నారు. Firstly, the victory against our enemies. మొదటిగా మనకు విరుద్ధముగా ఉన్న మన శత్రువుల మీద మనకు విజయమును అనుగ్రహించును. In Deuteronomy 20 and verse 4, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనములో the Bible says, For the Lord your God is the one who goes with you to fight for you against your enemies to give you victory. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా అని వ్రాయబడి ఉన్నది. Yes, we have enemies from our own household. అవును, మన సొంత ఇంటి వారిలో నుంచి కూడా మనము శత్రువులను కలిగి ఉంటాము. Micah 7:6. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. We have enemies who are jealous against us. మనకు విరుద్ధముగా అసూయ కలిగిన వారిని శత్రువులుగా మనం కలిగి ఉంటాము. We have enemies who hate the Lord Jesus, whom we carry in our life. మన జీవితములలో మనము మోయిచు ఉన్న ప్రభువైన యేసును ద్వేషించే వారిని మనం శత్రువులుగా కలిగి ఉంటాం. There are different types of enemies. విభిన్న రకములైన శత్రువులు ఉంటారు. But how to overcome all the power of these enemies? అయితే ఇట్టి శత్రువులందరి శక్తిని కూడా ఎలాగున మనము అధిగమించగలము? The first way to overcome and have victory from the power of the enemies is forgiveness. శత్రువు యొక్క అధికారం నుంచి మనము అధిగమించుటకు జయించుటకు ఉన్న మొట్టమొదటి మార్గము క్షమాపణయే. I want to talk to you about forgiveness. నేను క్షమాపణ గురించి మీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. Forgiveness. క్షమాపణ. That is the way for victory over our enemies. మన శత్రువుల మీద మనము విజయం పొందడానికి అది ఒక మార్గమయ్యున్నది. Proverbs 16:7 says, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఏమని తెలియచేస్తోంది అంటే, When a man's ways please God, he makes his enemies to be at peace with him. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. What pleases God in our life? మన జీవితములో దేవునికి ప్రీతికరముగా చేయునవి ఏమిటి? Forgiving our enemies. మన యొక్క శత్రువులను మనము క్షమించుట. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వైపునకు చూడండి. When he was on the cross, ఆయన సిలువలో ఉండి ఉన్నప్పుడు his enemies who crucified him were around him. ఆయనను సిలువకు కొట్టి ఉన్న శత్రువులు ఆయన చుట్టూరు ఉండి ఉన్నారు. Yes, అవునండి. the chief priests who levied false accusation because of jealousy against him were all the time standing and criticizing him. ప్రధాన యాజకుడు అసూయ చేత ఆయన మీద తప్పుగా నిందారోపణ మోపిన వారందరూ కూడా ఆయన చుట్టూరు ఉండి ఉన్నారు. And they were saying, if you are God, if you are God's son, come down and save yourself. నీవు దేవునివైతే, దేవుని కుమారునివైతే క్రిందకు దిగుము, నిన్ను నీవు రక్షించుకొనుము అని చెప్తూ ఉన్నారు. If you are the Christ,
Why don't you save yourself? నీవు క్రీస్తువైతే నిన్ను నీవు ఎందుకు రక్షించుకొన జాలవు అని అడుగుతున్నారు. On the other side, మరి యొక్క వైపున అయితే a thief ఒక దొంగ who was condemned because of his sin was criticizing Jesus. తన యొక్క పాపమును బట్టి శిక్షావిధికి అప్పగించబడి ఉన్న ఒక దొంగ యేసును విమర్శిస్తూ శిక్షావిధి పలుకుతున్నాడు. On the other side, people who are just passing by, మరి యొక్క వైపున అయితే ప్రజలు అలాగున చూస్తూ దాటి వెళ్ళిపోతున్నారు. who never even knew who Jesus was, వారి కనీసం యేసు ఎవరో కూడా తెలియదు. what good he did for the people. ఆయన ప్రజల కోసమై ఏ మంచి చేసి ఉన్నాడో కూడా వారికి తెలియదు. But they were criticizing him and making fun of him. అయినప్పటికీ వారు యేసును చూర్చి ఎగతాళి చేయుచు కించపరచుచు విమర్శిస్తున్నారు. He saved the whole world, but he is not able to save himself, they said. వారంటూ ఉన్నారు, ఇతడు సర్వలోకాన్ని రక్షించాడు గాని తనను తాను రక్షించుకోలేకపోతున్నాడని. And the Roman soldiers, అలాగుననే రోమా సైనికులైన వారు, they had pierced him వారు ఆయనను గుచ్చి ఉన్నారు, పొడిచి ఉన్నారు. for no sin of his, ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ nailed him to the cross for no sin of Jesus. యేసు యొక్క పాపమే లేనప్పటికీ ఆయనను సిలువకు మేకులతో కొట్టి ఉన్నారు. They whipped him for no sin of Jesus. యేసు యొక్క పాపమేమీ లేకపోయినప్పటికీ కొరడాలతో యేసును కొట్టారు. But in the midst of all of them, కానీ వారందరి మధ్యలోనూ కూడా Jesus was praying. యేసు ప్రార్థన చేయుచున్నారు. In Luke 23:34, లూకా సువార్త 23:34 వచనములో, Father, forgive them, తండ్రి వారిని క్షమించండి, for they know not what they do. వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు. He kept on saying, Father, forgive them, as they were criticizing and accusing him and making fun of him. వారు నిరంతరాయంగా విమర్శిస్తూ కించపరుస్తూ ఎగతాళి చేయుచు నిందారోపణ చేయుచుండగా తండ్రి వారిని క్షమించండి అని చెప్తూ ఉన్నాడు. Yes, అవునండి. that's why the Roman centurion, looking at him, said, truly this is God. అందుచేతనే రోమా సైనికాధికారి శతాధిపతి ఈయన నిజముగా దేవుడే అని సెలవిచ్చాడు. He is a righteous man. ఈయన నీతిమంతుడు అని చెప్తూ ఉన్నాడు. He is the Son of God. ఈయన దేవుని కుమారుడని చెప్తున్నాడు. What a witness, my friend. ఆ స్నేహితులారా, ఎంత గొప్ప సాక్ష్యం. His enemy honored him. ఆయన శత్రువు ఆయనను ఘనపరచి ఉన్నాడు. His enemy who crucified him made peace with him. ఆయనను సిలువ వేసి ఉన్న శత్రువు ఆయనతో సమాధానపరచబడి ఉన్నాడు. You can have the same power to destroy the works of the enemies who unjustly accuse you. అన్యాయముగా మీ మీద నిందారోపణ చేసి ఉన్న శత్రువుల యొక్క శక్తిని అధిగమించులాగున మీరు ఇట్టి శక్తిని కలిగి ఉండెదరు. Forgiveness. క్షమాపణ. Job 42:10. యోబు గ్రంథము 42:10 వచనం. Job prayed for his friends, for their salvation, the ones who accused him unjustly. అన్యాయముగా తన మీద నిందారోపణ చేసి ఉన్న తన స్నేహితుల యొక్క రక్షణ నిమిత్తమై యోబు ప్రార్థన చేసి ఉన్నారు. What about Stephen? స్టెఫను సంగతి ఏమిటి? When people were stoning him ప్రజలు చంపడం కోసం రాళ్లు విసురుతున్నప్పుడు, just because he preached Jesus. కేవలం అతడు యేసును గూర్చి ప్రసంగించి ఉన్నందున. Acts 7:59-60 says, అపోస్తుల కార్యములు 7:59-60 వచనాలు చెప్తూ ఉన్నాయి. as he was dying, Stephen prayed. అతడు చావునకు లోనవుతూ ఉన్నప్పుడు స్టెఫను ఈ రీతిగా ప్రార్థన చేసి ఉన్నాడు. He did not pray for revenge. అతడు ప్రతీకారము కొరకై ప్రార్థన చేయలేదు. Lord Jesus, receive my spirit. ప్రభువైన యేసయ్యా, నా యొక్క ఆత్మను మీరు స్వీకరించండి. Then he fell on his knees and cried out, ఆ తరువాత అతను మోకాళ్ళ మీద పడి ఈ రీతిగా మొరపెడుతూ ఉన్నాడు. Lord, do not hold this sin against these people who are stoning me and killing me because of you. ప్రభువా, నిన్ను బట్టి రాళ్లుతో కొట్టి తను చంపుతున్న ఈ ప్రజల మీద ఈ పాపము నేరము మోపకుము. And saying that, he fell down and died. ఆ విధంగా చెప్తూ అతడు నేలపడి మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం. That's why his face was shining as an angel. అందుచేతనే అతని యొక్క ముఖము దేవుని దూత వలెనే ప్రకాశించుచు ఉన్నది. Before all his enemies, his face was shining in the Sanhedrin. తన యొక్క శత్రువులందరి ఎదుట సన్హెద్రియన్ సభలో అతని ముఖము దూత వలె ప్రకాశించుచున్నది. Yes, my friend. అవును నా స్నేహితులారా, God will make your face to shine before your enemies. దేవుడు మీ యొక్క ముఖమును మీ శత్రువుల ఎదుట ప్రకాశించులాగున చేయును. When you forgive them in the name of Jesus and pray for their salvation.
మీరు వారిని యేసు నామమున క్షమించి వారి యొక్క రక్షణ నిమిత్తమై ఆ రీతిగా ప్రార్థన చేసి ఉన్నప్పుడు A young boy ఒక యవనస్తుడైన బాబు lost his father. తన యొక్క తండ్రిని కోల్పోయాడు. A chieftain killed him because his father was preaching Jesus to the people and helping them to learn. ప్రజలు నేర్చుకోవడానికి సహకరిస్తూ యేసును గూర్చి వారికి బోధిస్తున్న కారణం చేత ఆ బాబు తండ్రిని అధికారి చంపివేశాడు. All the people in the village began to love that teacher. గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క ఉపదేశకుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవారు. And so the chieftain became jealous of him కనుక ఆ గ్రామాధికారికి అతని మీద చాలా అసూయ కలిగింది. and killed him. ఆయన్ని చంపేశాడు. Next day, the son of that missionary was riding fast on his horse to the headman of the village. తదుపరి రోజున ఆ యొక్క మిషనరీ యొక్క కుమారుడు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వేగవంతంగా ఆ గ్రామాధికారి వద్దకు వెళ్తున్నాడు. Everybody thought the boy is going to kill the headman. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఆ ప్రధాన అధికారిని బాబు చంపేస్తాడేమో అనుకున్నారు. But when he got down, కానీ అతడు అక్కడ క్రిందకు దిగగానే he had a big bundle in his hands. అతని చేతిలో పెద్ద పువ్వుల గుత్తి ఉన్నది. He took it and put it at the feet of the headman. అతడు దానిని ఆ గ్రామాధికారి యొక్క పాదముల చెంత ఉంచి ఉన్నాడు. And he said, అతను ఏం చెప్పాడంటే, "Sir, అయ్యా, you look just like my father. మీరు అక్షరాల మా తండ్రి గారిలాగానే కనబడుతూ ఉన్నారు. You are the same size as my father. మా తండ్రి గారి ఏ పరిమాణమో మీది కూడా అది ఏ పరిమాణం. So I have brought my father's dresses. కనుక మా తండ్రి గారి యొక్క వస్త్రాలు దుస్తులు అన్నీ కూడా తీసుకుని వచ్చాను. I don't have my daddy anymore. ఇక మీదట నాకు తండ్రి లేరు గదా. From now on, you are going to be my daddy." ఇక మీదటి నుండి మీరే నాకు తండ్రిగా ఉండబోతూ ఉన్నారు. The chieftain was shaken. ఆ గ్రామాధికారి వణుకుతో చలించిపోతున్నాడు. He cried out, అతడు ఎంతగానో రోదిస్తూ ఉన్నాడు. "I killed your father with my spear, నేను నా ఈట యొక్క పోటుతోనే మీ తండ్రిని చంపివేశాను. but you have killed me with your love, my son. కానీ నా కుమారుడా, నీవైతే నీ ప్రేమతో నన్ను చంపేశావు. You will be my son, నీవు నాకు కుమారునిగా ఉంటావు. but then I will follow the Lord whom you carry, through whose power you have forgiven me." అయినప్పటికీ ఎవరి శక్తి ద్వారా నీవు నన్ను క్షమించి ఉన్నావో ఆ ప్రభువును నీవు వెంబడిస్తున్నట్లుగా నేను కూడా వెంబడించేదను అని చెప్పి ఉన్నాడు. Yes, he was transformed. అవునండి, అతడు రూపాంతరపరచబడ్డాడు. Forgiveness క్షమించుట breaks the power of our enemies. ఇది మన శత్రువుల యొక్క శక్తిని బ్రద్దలు చేసేస్తోంది. May God give you that grace దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. to overcome the power of your enemies through forgiveness. క్షమాపణ ద్వారా మీరు మీ యొక్క శత్రువుల శక్తిని అధిగమించుదురు గాక. Ask God for this grace today, ఈ రోజున ఇట్టి కృప కొరకై ప్రభువును అడగండి. and the Lord will perfect it. ప్రభు దానిని మీకోసమై పరిపూర్ణము చేయును. God is love. దేవుడు ప్రేమయ్యున్నారు. May that spirit of God's love overflow in our hearts for everyone, even our enemies. దేవుని యొక్క ప్రేమ చివరికి మన శత్రువులతో సహితము అందరి కొరకును కూడా ఆ విధంగా మన హృదయాల్లో పొంగి పరలును గాక. And secondly, రెండవదిగా the blessings that comes upon us destroys the curses that our enemies bring upon us. మన మీదకు దిగివచ్చు ఆశీర్వాదములే మన శత్రువులు మన మీదకు తీసుకుని వచ్చు శాపములను నాశనము చేయును. Deuteronomy 23:5 says, ద్వితీయోపదేశకాండము 23:5 ఏమని చెప్తోందంటే, "Because the Lord loves you, ప్రభువు మిమ్మును ప్రేమించుచు ఉన్నాడు గనుక He will turn every curse into a blessing in your life." ఆయన మీ జీవితములో ప్రతి శాపమును కూడా ఆశీర్వాదముగా మార్చివేయును. Every curse that your enemies bring against you shall be turned into a blessing, because God loves you, loves you, loves you. దేవుడు మిమ్మును ప్రేమించుచు ఉన్నాడు గనక మీ శత్రువులు మీ మీదకు తీసుకుని వచ్చి ఉన్న శాపములన్నీ ఆశీర్వాదముగా Do మార్చబడును. not be afraid. భయపడకండి. You have God's love on your side. మీరు దేవుని ప్రేమను మీ పక్షమున కలిగి ఉన్నారు. That will change all the curses that is sent against you into a blessing by His love. అది ఆయన ప్రేమ ద్వారా మీకు విరుద్ధముగా మీ మీదకు పంపించబడి ఉన్న శాపములన్నిటినీ కూడా ఆశీర్వాదముగా మార్చివేయును. What does the Lord do? ప్రభు ఏం చేస్తారు? In Psalm 23 and verse 5. 23వ కీర్తన 5వ వచనములో, Before your enemies, the Lord prepares a table of blessing for you.
మీ శత్రువుల ఎదుట మీ నిమిత్తమై దేవుడు మీ కొరకై ఆశీర్వాదపు బల్లను సంసిద్ధము చేయువాడయ్యున్నారు. He anoints your head with oil. ఆయన మీ యొక్క తలను తైలము చేత అభిషేకించువాడయ్యున్నారు. Oil symbolizes the Holy Spirit. ఈ యొక్క తైలము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉండి ఉన్నది. They have the enemy spirit within them, but God gives you the Holy Spirit, the Spirit of God. వారిలోనేమో వారు శత్రుత్వము ఆత్మను కలిగి ఉన్నారు, మీకైతే దేవుడు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించుచున్నారు. And your cup, your life will overflow with blessing. మీ యొక్క పాత్ర, మీ యొక్క జీవితము ఆశీర్వాదములతో పొంగి పొర్లుతోంది. That's why Jesus says, అందుచేతనే యేసు సెలవిస్తూ Matthew 5:11 and 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనములు. When people persecute you, ప్రజలు మిమ్మును హింసించుచు ఉండి ఉన్నప్పుడు, falsely say all kinds of evil against you, అక్రమముగా అన్యాయముగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, insult you మిమ్మును కించపరచుచు ఉన్నప్పుడు, because of Jesus, యేసు నిమిత్తం అలాగున చేయుచున్నప్పుడు, what should you do? మీరు అందుకు ప్రతిగా ఏం చేయాలి? Verse 12 says, rejoice and be glad. 12వ వచనం ఏమని చెప్తోందంటే, సంతోషించి ఆనందించుడి. Jesus says, at that moment you should rejoice and be glad. యేసయ్య చెప్తున్నారు, అట్టి క్షణములో మీరు సంతోషించాలి, ఆనందించాలి. Because God's reward is coming upon you then. ఎందుకనగా అటువంటి సమయములో దేవుని బహుమానము మీ మీదకు వచ్చేయుచున్నది. God's provision of blessing is coming upon you. దేవుని యొక్క ఆశీర్వాదపు వనరులు మీ యొద్దకు వచ్చేయిచూ ఉన్నాయి. Yes, in 1985, అవునండి, 1985వ సంవత్సరములో when my father was criticized because his kidneys failed, మా తండ్రి గారి యొక్క మూత్రపిండములు అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన విమర్శించబడుతూ ఉన్న సమయంలో, because he had said, God wants me to build a university before that. ఎందుకనగా దానికంటే ముందుగా ఆయన దేవుడు నన్ను విశ్వవిద్యాలయం నిర్మాణం చేయమని చెప్తున్నాడని చెప్పారు. But following that, his kidneys failed. అయితే దాని తరువాత ఆయన మూత్రపిండాలు పాడయ్యాయి. A few people said, if God had spoken to you, why should he allow your kidneys to be destroyed? కొద్దిమంది ప్రజలైతే, దేవుడే మీతో అలాగున మాట్లాడి ఉంటే మీ కిడ్నీలు పాడవడానికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడన్నారు. You are not God's man, they said. వారేమన్నారంటే, నీవు దేవుని యొక్క మనిషివి కాదు అన్నారు. Your prophecy about building a university is not right, they said. విశ్వవిద్యాలయాన్ని నిర్మాణం చేయడం కోసమై నీవు సెలవిచ్చిన ప్రవచనము సరికాదు అని వారు అన్నారు. You are a false prophet. నీవు అబద్ధపు ప్రవక్తవు అని వారన్నారు. Yes, the heart of my father and all of us were broken. అవును, మా తండ్రి గారి యొక్క హృదయము, మా అందరి యొక్క హృదయములు ఎంతగానో బ్రద్దలైపోయాయి. When we go through suffering, మనము శ్రమ గుండా వెళ్తూ ఉండి ఉన్నప్పుడు, and because of that false accusation comes, అందును బట్టి తప్పుడు నిందారోపణలు మన మీదకు వచ్చేయిచున్నప్పుడు, we are not able to comfort ourselves. మనలను మనము ఆదరించుకొనజాలము. But Jesus came to us on my father's birthday. కానీ మా యొక్క తండ్రి గారి జన్మదినోత్సవమున యేసు మా చెంతకు వచ్చారు. And Jesus said, యేసు ఏమని చెప్పారంటే, my children, నా యొక్క బిడ్డలారా, you always do my will. మీరు ఎల్లప్పుడూ నా చిత్తమును జరిగించుచూ ఉన్నారు. Not only when times are good, సమయము మంచిగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, but even during the most troubled times, you always do my will. అత్యంత కలవరము ఉన్న సమయంలో కూడా మీరు నా చిత్తమును జరిగించుచూ ఉన్నారు. You must know. మీరు ఒక సంగతి తెలుసుకోవాలి. Because of that, I love you. అందును బట్టి నేను మిమ్మును ప్రేమిస్తున్నాను. I love you. నేను మిమ్మును ప్రేమిస్తున్నాను. I love you. నేను మిమ్మును ప్రేమిస్తున్నాను. And so, whatever the wicked people may be saying against you, the more they speak against you, the more I will turn that into a blessing for you. కనుక దుష్ట లేక చెడ్డ ప్రజలు మీకు విరుద్ధంగా ఎంత మాట్లాడుతూ ఉంటారో వాటన్నిటినీ కూడా నేను మీ కొరకు ఆశీర్వాదకరముగా మార్చివేస్తానని చెప్పారు. Yes, the blessings that I give you will destroy all the curses of the wicked people. అవును, నేను మీకు అనుగ్రహించే ఆశీర్వాదములన్నీ కూడా చెడ్డ ప్రజల యొక్క శాపములన్నిటిని నాశనము చేస్తాయని చెప్పారు. And you will rise up.
మీరు ఆ విధముగా పైకి లేవనెత్తబడెదరు. Your table will be full of blessing. మీ యొక్క బల్ల ఆశీర్వాదముల చేత నింపబడి ఉంటోంది. Your head will be anointed. మీ యొక్క తల అభిషేకించబడి ఉంటోంది. And the power of the Holy Spirit will go out of you. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీలో నుంచి బయలు వెడలుతోంది. And millions will honor you. లక్షలాది మంది మిమ్మును ఘనపరచెదరు. That's what exactly happened. అక్షరాల ఆ రీతిగానే జరిగి ఉన్నది. It will happen to you also. అలాగునే మీకు కూడా జరుగుతోంది. When enemies come against you, because of the name of the Lord that is against you, all that you have to do is rejoice, 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 because God loves you. ప్రభు పక్షమున ప్రభు నామముతో మీరుండి ఉండగా అందును బట్టి శత్రువులు మీకు విరుద్ధముగా లేచుచూ ఉండగా మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకనగా ప్రభు మిమ్మును ప్రేమించుచూ ఉన్నారు. Rejoice because God loves you. ఆనందించండి, సంతోషించండి. ఎందుకనగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. And the Lord will do justice. ప్రభువు మీ కొరకై న్యాయము జరిగించును. He will bless you more and more. ఆయన మిమ్మును మరి ఎక్కువ దీవించును. All that the Lord has spoken through you and about you will be fulfilled by Him. ప్రభు మీ ద్వారా మాటలాడింప చేసినవి, మీ గురించి మాటలాడినవి ఆయనే వాటిని నెరవేర్చును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Thirdly, మూడవదిగా how to get victory. మనము ఎలాగున విజయమును పొందాలి? Victory over our people whom we have to overcome to fulfill God's will. దేవుని చిత్తమును జరిగించడం కోసమై మనము అధిగమించవలసి ఉన్న వారిని ఎలాగున అధిగమించాలి? Obedience to God. దేవునికి విధేయతను చూపుట ద్వారా. Firstly, obedience to our parents brings the blessings from God. మొదటిగా మనము మన తల్లిదండ్రులకు లోబడుట దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదములను మనకు తీసుకొని వచ్చును. The Bible says in Ephesians 6:1. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, Children, obey your godly parents. పిల్లలారా దైవీకమయ్యున్న మీ తల్లిదండ్రులకు మీరు విధేయులు కండి. Then the giants who are against the Lord will fall. అప్పుడు ప్రభువునకు విరుద్ధంగా ఉన్న రాక్షసుల వంటి వారి సైతము కూడా పతనము నొందెదరు. And you will get the victory. మీరు విజయము పొందెదరు. You will become a king. మీరు రాజువలే అగుదురు. You will rise up. మీరు పైకి లేవనెత్తబడెదరు. And Daniel also did the same thing. దానియేలు కూడా అలాగునే చేసి ఉన్నారు. He obeyed God and prayed 3 times every day. ఆయన దేవునికి విధేయుడై ప్రతి దినమున కూడా 3 పర్యాయములు దేవునికి ప్రార్థించాడు. And because of that, అందును బట్టియే as the enemies of the Lord threw him into the lion's den, దేవునికి శత్రువులుగా ఉన్నవారు అందును బట్టియే అతనిని సింహాల గుహలోనికి విసిరివేశారు. God sent an angel, అయితే దేవుడు ఆ యొక్క ప్రాంతమునకు తన యొక్క దూతను పంపించారు. shut the mouth of the lions, ఆ యొక్క సింహముల నోళ్లను అతడు మూసివేశాడు. and brought him out alive. అతనిని సజీవముగా బయటకు తీసుకుని And the వచ్చారు. king raised him to greater heights. రాజు అతనిని అత్యంత గొప్ప స్థాయికి లేవనెత్తి ఉన్నాడు. Daniel said, దానియేలు ఏమంటున్నాడంటే, O king, ఓ రాజా, I was found innocent in the sight of God. నేను దేవుని దృష్టిలోనూ నిర్దోషిగా కనబడి ఉన్నాను గనుక. I have not done anything wrong before you also, O king. ఓ రాజా, నీ ఎదుటను కూడా నాలో దోషమేమియు లేదు గనుక. I have been obedient to God. నేను దేవునికి విధేయుడనై ఉన్నాను గనుక. I have been obedient to the laws of the land and to you, O king. ఓ రాజా, నీకును దేశ చట్టములకును నేను విధేయుడనై ఉన్నాను గనుక. God saved me from the mouth of the lion. దేవుడు నన్ను సింహముల నోళ్ల నుంచి రక్షించి ఉన్నాడు. And all the enemies of Daniel were thrown into the lion's den. దానియేలు యొక్క శత్రులైన వారందరూ కూడా సింహముల గుహలోనికి త్రోసివేయబడి ఉన్నారు. And all of them were killed by the lions. వారందరూ కూడా సింహముల చేత చంపబడ్డారు. He had no enemies after that. ఆ తరువాత అతనికి ఏమాత్రం నీకు శత్రువులే లేరు. All the enemies who are against the Lord and His will shall be removed through your obedience to God and the word of God. మీరు దేవునికి దేవుని యొక్క వాక్యమునకును చూపు విధేయత ద్వారా
దేవునికిని దేవుని చిత్తమునకును విరుద్ధముగా ఉన్న శత్రువులందరూ తొలగింప చేయబడెదరు. Amen. ఆమేన్. Obey the word of God. దేవుని యొక్క వాక్యమునకు విధేయులు కండి. God will give you great victory. దేవుడు మీకు గొప్ప విజయమును అనుగ్రహించును. May God give you victory over all your enemies. దేవుడు మీ శత్రువులందరి మీదను మీకు విజయమును అనుగ్రహించును గాక. Bless you in everything. మిమ్మును సమస్త విషయములలో ఆశీర్వదించును గాక. Father, give us these graces, Lord, తండ్రి, ఈ కృపలను మాకు అనుగ్రహించండి ప్రభువా. and transform us into your image. మమ్మును మీ యొక్క స్వరూప్యములోనికి రూపాంతరపరచండి ప్రభువా. Help us to forgive our enemies మా యొక్క శత్రువులను మేము క్షమించుటకు మాకు సహాయము చేయండి. and help us to always rejoice over your love for us in the midst of our enemies. ఎల్లవేళలా మా శత్రువుల మధ్యలోనే మీరు మా పక్షమున కలిగిన ప్రేమను బట్టి ఆనందించులాగున సహాయము చేయండి. Help us to be obedient to your word. మీ యొక్క వాక్యమునకు విధేయులం కావడానికి మాకు సహాయం చేయండి. Give us great victory over our enemies. మా యొక్క శత్రువుల మీద మీరు మాకు గొప్ప విజయమును అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. May this month be a month of great victory for you. ఈ నెల మీ కొరకై గొప్ప విజయము అనుగ్రహించు నెలగా ఉంచబడును గాక.